హలో అండి. బాగున్నారా? చాలా చిన్న వీడియో. కుంకుమ పువ్వు ఉంటది గదా! సాఫ్రాన్ అంటారు. వీటిని కామ్స్ అంటారనమాట. సో, అవి మనం ఎట్లా మీరు ఇంతకు ముందు ఏదన్నా ఫ్లవర్స్ పండించుంటే గనక ఇప్పుడు ఆలియమ్స్ కానీ, డాఫోడిల్స్ కానీ ఇట్లాంటివి పండించుంటే వాటివి బల్బ్స్ ఉంటాయి కదా! అట్లా ఉన్నాయి కానీ బ్రౌన్ కలర్‌లో ఉన్నాయన్నమాట. ఈ బ్రాండ్ ఇది నేను కింద పెడతాను డిస్క్రిప్షన్‌లో. అమెజాన్‌లో కొన్నాననమాట. ట్రై చేద్దాం అసలు ఫన్‌గా ఎట్లా ఉంటది? ఎట్లా పెరుగుతాయి? ఏంటో అని చెప్పి తెప్పించాననమాట. ఫస్ట్ టైమ్ ఇంతకుముందు ఎప్పుడు పెంచలేదు. ఈ మధ్య ఏదో వీడియో చూస్తుంటే పాపయిందనమాట. సో, అసలు పెంచుకోవచ్చు ఇది ఇంట్లో అన్న సంగతి కూడా నాకు ఈ మధ్య దాకా తెలీదు. తెలియంగానే ఇంక వెంటనే ఆర్డర్ చేశా. ఎట్లా ఉన్నాయి చూపిద్దామని చేశాననమాట. జస్ట్ ఇది అన్‌ప్యాకింగ్ వీడియో అంతే. మళ్ళీ సాయిల్ గురించి కొంచెం అది రీసెర్చ్ చేసి ఈ కాస్కో కంటైనర్ ఉంది కదా! ఆ కంటైనర్‌లో మంచిగా మట్టిది రెడీ చేసి అప్పుడు ప్లాంట్ చేద్దాము. అది వీడియో చేస్తాను. ఎట్లా ప్లాంట్ చేసాము, ఎట్లాంటి సాయిల్ కావాలి, ఇంకా గ్రోత్ ఎట్లా ఉంది అనేది మళ్ళీ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ టైప్ ఏంటి అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. సో, ఇట్లున్నాయన్నమాట. ఆహ్, చెప్పా కదా! సో, ఈ ఈ బ్లాక్ టైల్ మీద బాగా కనిపిస్తదనుకుంటా. సో, చిన్న మన వెల్లుల్లిపాయ బల్బ్స్, చిన్న ఉల్లిగడ్డల్లాగా అట్లా అనిపిస్తున్నాయి. బ్రౌన్ కలర్‌లో ఉన్నాయన్నమాట. పర్వాలేదు బానే ఉన్నాయి. ఏవో కొన్ని కొన్ని కొంచెం పాడైనట్టుగా అనిపిస్తున్నాయి గానీ, మరి ఎన్ని మొలుస్తాయో ఏమో తెలీదు నాటితే గానీ. ఇవి వచ్చి $22, $23 అనమాట. టాక్స్‌తో కలిపి $25 పడింది. ఎక్స్‌పెన్సివే. అన్నీ ఎక్స్‌పెన్సివే. సాఫ్రాన్ ఎక్స్‌పెన్సివే. ఈ బల్బ్స్ ఇవన్నీ బాగా డబ్బులెక్కువే అనమాట. సో, ఏస్తే తెలుస్తది. ఇందులో ఎన్ని మొలుస్తాయి, ఎంతొస్తది అని. పేపర్ ఇచ్చాడనమాట. ఇవి కోల్డ్ ఇంకా హార్డ్ ప్లాంట్స్ లాగానే ఉన్నాయి. పెద్దగేమి అంత సెన్సిటివ్ ప్లాంట్స్ అయితే కాదు. సో, ఐల్ కీప్ యూ పోస్టెడ్ అండి ఆన్ ద అప్డేట్స్ ఎట్లా పెరిగినాయి ఏంది అని. హార్వెస్ట్ వరకు చూద్దాము. టచ్‌లో ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.